ఓం శ్రీ సాయిరాం. అయిమావతం గారు, కళ్యాణం గారు భజనకి వెళ్ళేటప్పుడే ఆళ్ళతోని పాటుగా వెళ్ళేదాన్నండి. పెద్దవాళ్ళతోని పాటుగా వెళ్ళేదాన్ని. మా మామగారు కూడా వెళ్ళమనేవాడండి. భజనకి వెళ్ళేదాన్నండి. ఇక అట్లా అట్లా మా బాబుకి కూడా నేర్పా. బాబుని తీసుకొచ్చాను. బాబు కూడా భజనకి వచ్చేవాడు. నేను వెళ్ళేదాన్ని. తర్వాత పిల్లలు, మనవరాళ్ళు ఆళ్ళని కూడా తీసుకొచ్చేదాన్ని. ఆళ్ళకి కూడా నేర్పా భజన. నాకు సుస్థి చేస్తే హైదరాబాద్ వెళ్ళమన్నారండి. పుట్టపర్తి వెళ్ళినాం. మూడు రోజులు ఉన్నాం. స్వామిని దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్ళమన్నారు. హైదరాబాద్ వెళ్తే అక్కడ మందులు ఇచ్చారండి. ఇక్కడికి వచ్చాక చేదుగా ఉండి వేసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు ఏమీ వేసుకోవద్దు, నన్ను తలుసుకోమన్నారు స్వామి. తలుసుకునేదాన్నండి. స్వామిని తలుసుకుంటా భజన చేసుకుంటా వెళ్ళేదాన్నండి. నగర సంకీర్తానికి కూడా వెళ్ళేదాన్ని. ఆయన గారు మేనల్లుడు ఈ రైలుకి బుక్ చేశారండి. బుక్ చేస్తే వెళుతుంటే ఏమైంది, ఇక్కడే దిగేది అని కొంతమంది దిగారండి. దిగినాక మళ్ళీ వాళ్ళు ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మళ్ళీ ఎక్కినమండి. వాళ్ళు జాబ్ అండి, భర్త భార్యకి జాబు. మాకు బుక్ చేశారు, రావాలా అత్తయ్య మామయ్య మీరు రావాలంటే బుక్ చేస్తే రైలు ఎక్కిన వాళ్ళమే దిగినాం. మళ్ళీ నెల్లూరు దగ్గర విజయవాడలో ఎక్కి దిగితే వెళుతున్న రైలు వెళ్ళేటప్పుడు కాలు పెట్టేళ్ళకి రైలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఒక కాలు పెట్టిన ఒక కాలు పెట్టలేదు, వెళ్ళిపోతుంది. ఇక పడిపోయినానండి. పడిపోయేలాగా స్వామి ఏం చేశారు, యువతాలకు లాగి ఒడ్డు మీద వేసారండి. ఒడ్డు మీద వేసేళ్ళకి చెప్పులు పోయి అవతల పడ్డాయి. నాకు వణుకొచ్చినట్టుగా వచ్చేసేస్తుందేక దడ వస్తుంది. ఇక ఎంతమందోనండి లేడీసు. ఇక వీళ్ళందరూ సేవ చేసి మంచినీళ్ళు తాగియటం, రుద్దటం అవి చేశారు. చెప్పులు తీసుకొచ్చి ఇయటం, ఎట్లుందండి అని మంచినీళ్ళు ఇవ్వటం, సైడ్ తీసుకొచ్చి ఇయటం, అట్లా సేవ చేశారు. చాలా దూరం అంట, బెంగళూరు ఎట్లోనంటండి వాళ్ళది. అంత సేవ చేశారండి. బయటపడ్డాక అప్పుడు మళ్ళీ కారు వచ్చిందండి మమ్మల్ని తీసుకెళ్ళటానికి. కారు మీద తీసుకెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత స్వామి వచ్చి చెన్నారావు అని పిలిచారండి. ఈయన గారు లేచి చూశారు. ఏంటి లేచారంటే, ఏంటి నన్ను పిలుస్తున్నారు ఎవరో అని లేచారండి. లేచి చూస్తే ఎవరు లేరు. స్వామి. జై సాయిరాం.